नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। नॉर्थ जोन DCP रश्मि पैरामोल ने एक मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए एक केस का खुलासा किया और बताया कि पार्टी गड्ढा के स्टील शॉप में जो चोरी की वारदात पेश आई थी, जहां कंपनी से जुमला 46 लाख रुपए की खतीर रकम की चोरी की गई थी। तहकीकात में पता चला है कि ये वारदात इसी कंपनी में पहले काम करने वाले गिरिधर सिंह नामी एक शख्स ने अंजाम दी है। मुलजिम ने गोदरेज लॉकर तोड़कर इसमें मौजूद 46 लाख रुपए की रकम का सरखा कर लिया। चूंकि गिरिधर सिंह पहले इस कंपनी में काम कर चुका था, इसीलिए दुकान की एंट्री और एग्जिट के तमाम रास्तों की मुकम्मल जानकारी इसे थी। इसीलिए मुलजिम आसानी से चोरी करने के बाद वहां से फरार होने में कामयाब हो गया। मध्य प्रदेश से ताल्लुक रखने वाला गिरिधर सिंह जब RTC बस के जरिए आदिलाबाद के रास्ते फरार हो रहा था, तब पुलिस ने इसे गिरफ्तार कर लिया। आदिलाबाद पुलिस के ताउन से ये केस बहुत ही जल्दी ट्रेस कर लिया गया। RTC बस के ड्राइवर की तफसीलात हासिल करके बस के GPS को ट्रैक किया गया। सन स्टील शॉप की इमारत में एक बड़ी दीवार का खला था, इसी रास्ते से चोर अंदर दाखिल हुआ। पुलिस ने जुमला 30 से जायद CCTV कैमरास का बारीक बीनी से मुशाहिदा करने के बाद आखिरकार मुलजिम को गिरफ्तार करने में कामयाबी हासिल की। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात Z9 उर्दू न्यूज़ के साथ। गुड आफ्टरनून टू ऑल ऑफ यू। నిన్న మాకు మార్నింగ్ అవర్స్లో ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ, బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ద ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ ఒఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి ఒక 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడున్న CCTVస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్నీ ఐడెంటిఫై అయినాయి. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ మూలాన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా, దెన్ ఆ అమౌంట్ ఎక్కడుంది, ఆ గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడుంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది అక్యూజ్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. సో CCTV ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్నీ మార్నింగ్ అరౌండ్ 9:30, 10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ ఆయనది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఆయన పట్టుకుంటాం జరిగింది. దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది దీన్ని ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈజ్ అ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, పురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నాడు అది ఇంకా బస్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు వస్తాం మూలాన టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది. వాళ్ళ అసిస్టెన్స్తో అలాంగ్ విత్ అవర్ ఓన్ క్రైమ్ టీమ్స్ ఇక్కడి నుంచి మేము డిస్పాచ్ చేసాము. సో వాళ్ళ అసిస్టెన్స్తో వాళ్ళ కరెక్ట్ టైంకి బస్ని ఇంటర్సెప్ట్ చేసి అక్యూజ్ని అలాంగ్ విత్ ది అమౌంట్ వీ హ్యావ్ మేనేజ్ టు రికవర్ ఇట్. సో ఈ కేసులో చాలా క్విక్ డిటెక్షన్ జరిగింది. దట్ ఈస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ CCTVs విచ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తానికి మాకు హెల్ప్ చేస్తున్నాయి. అక్యూజ్ డీటెయిల్స్ ఎవరు అని ఐడెంటిఫై అయింది. అండ్ దాని తర్వాత ఫర్దర్ ఆ ఏరియాలో ఎక్కడ ఆయన ఏ ఢాబా దగ్గర ఆగాడు, దాని తర్వాత ఆ బస్ డ్రైవర్ కోఆపరేషను, బస్ ట్రావెల్ ఏజెన్సీస్ బస్ ఏ ట్రావెల్ ఏజెన్సీకి బిలాంగ్ అవుతుంది వాళ్ళ హెల్ప్, వీళ్ళందరూ హెల్ప్ ఉండటం వలన ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నాడా లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తాం వలన ఇమీడియట్గా వీ వర్ ఏబుల్ టు అరెస్ట్ హిమ్. సో ఈ కేసులో ఒకటి నోట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఆ బిల్డింగ్లో ఒక సీరియస్ ల్యాబ్స్ ఉంటుంది, లైక్ గ్యాప్ బిట్వీన్ ద వాల్ అండ్ ఎంట్రన్స్కి ఒక సీరియస్ ల్యాబ్స్ ఉంది. సో కంప్లీట్ క్లోజ్ లేదు స్ట్రక్చర్, అట్లా ఉండటం వలన ఈజీగా ఆ పర్సన్ యాక్సెస్ చేయగలడు. ఆఫ్ కోర్స్ నార్మల్ ఎవరైనా దొంగ ఉంటే ఆయనకు ఐడియా ఉండకపోవచ్చు, ఆయన ప్రీవియస్గా అక్కడ వర్క్ చేశాడు కాబట్టి
ఆ గ్యాప్ ఉండటం వలన ఆయనకి తెలుసు ఎట్లా ఈజీగా యాక్సెస్ చేయగలమని. ప్లస్ రీసెంట్గా అక్కడ ఒక వాల్ కూడా పక్కన ప్లాట్లో ఒక వాల్ బ్రేక్ చేస్తాం జరిగింది. ఆ వాల్ ఇరిగిపోతున్న వలన దాన్ని ఒక క్లియర్ కట్ ఒక స్టెప్ హోల్డ్ లాగా క్రియేట్ అయింది ఎక్కడానికి. ఎందుకంటే నార్మల్లీ ఒక 15-16 feet వాల్ స్కేల్ చేయాలంటే ఎవరైనా దొంగ కూడా ఒక నిమిషం ఆలోచిస్తాడు. కానీ అక్కడ పక్కన గోడ అట్లా ఇరిగిపోతాం వలన ఒక క్లియర్ కట్ ఒక స్టెప్ లాగా రెడీ అయ్యి ల్యాడర్ లాగా రెడీ అయ్యి ఆ పర్సన్ దాన్ని స్కేల్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. నిన్న కూడా మేము వెళ్ళి ఒకసారి అది సీన్ రీక్రియేషన్ కూడా చేస్తాం జరిగింది ఎట్లా యాక్సెస్ చేసి ఉండొచ్చు అని పర్సన్. సో ఆర్ ఓన్లీ అపీల్ టు ది జనరల్ బిజినెస్ ఓనర్స్ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్ ఇస్ మీ పర్టికులర్ ప్రెమిసెస్ ఎక్కడ ఉన్నాయో రెసిడెన్షియల్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, దాన్ని సీసీటీవీతో సెక్యూర్ చేసుకోండి అండ్ ఒకసారి సెక్యూరిటీ ఆడిట్ చేసుకొని ఇట్లాంటి ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయంటే ముందే జాగ్రత్త తీసుకుంటే బెటర్. అండ్ ఆల్సో ఇట్లాంటి హ్యూజ్ అమౌంట్స్ మీరు పెట్టుకుంటున్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్ లేదంటే స్పెషల్ ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలా అట్లాంటి ఎన్ష్యూర్ చేసుకోవాలా బిజినెస్ పర్సన్స్ ఆల్సో. అదర్వైజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే అవకాశం ఉంది. సీసీటీవీస్ ఆల్మోస్ట్ ఒక 50 వరకు చెక్ చేసి ఉండొచ్చు ఓవరాల్, జస్ట్ టు ట్రాక్ హిజ్ రూట్కి ఏ రూట్ నుంచి ఎగ్జిట్ చేశాడేమో. ఇమీడియట్ విసినిటీలో అయితే ఆ బిల్డింగ్కి పక్కన బిల్డింగ్కి ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేసాము. అండ్ ఆల్సో ఇప్పుడు వేరే ఎవరైనా హెల్ప్ చేశారంటే ఇప్పటి వరకు అయితే వీ హ్యావ్ నాట్ ఇంకా సెకండ్ అక్యూజ్ థర్డ్ అక్యూజ్ అయితే ఎవరు లేరు. ఇమీడియట్గా సీసీటీవీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సింగిల్ అక్యూజ్డ్ సింగిల్ ఎంట్రీ చేశాడు. అమౌంట్ కూడా మొత్తం సింగిల్గానే ఆయన తీసుకెళ్తున్నాడు. ఇంకొకరు కూడా అంటే స్పెసిఫిక్గా ఎవరైనా డివైడ్ చేసుకుని అమౌంట్స్ డివైడ్ చేసుకుంటాం అయితే లేదు. బ్యాగ్ ఎట్లా తీసుకెళ్ళాడో అదే బ్యాగ్ హీ వాజ్ టేకెన్. బ్యాగ్ ఆల్సో ఆన్ ప్రెమిసెస్ ఓన్లీ ఇన్సైడ్ బిల్డింగ్లో ఉన్న ఒక స్పేర్ బ్యాగ్ అక్కడ పడున్న బ్యాగ్లోనే అమౌంట్ తీసుకొని వెళ్తున్నాడు. బ్యాగ్ కూడా ఆయన సొంతంగా కాదు. ఇంకొక విషయం విచ్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ ఇస్ చాలాసార్లు మేము ఇట్లా ఎంప్లాయీస్ని పెట్టుకుంటుంటాం. దాంట్లో నేటివ్స్ ఉండొచ్చు, నాన్ నేటివ్స్ కూడా ఉండొచ్చు ఫ్రమ్ దిస్ స్టేట్. కానీ ఈ ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇట్లాంటి డీటెయిల్స్ పెట్టుకోవట్లేదు. లైక్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ అక్యూజ్ చాలా ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేశాడు ప్రీవియస్గా, కానీ ఆ డీటెయిల్స్ లేవు వాళ్ళ దగ్గర స్పెసిఫిక్గా ఎట్లా ఏంటి అండ్ మొత్తం హిస్టరీ లేదు పర్సన్స్ దగ్గర. సో అందరూ దిస్ ఇస్ ఫర్ జనరల్ పబ్లిక్ ఆల్సో. ఇంటి దగ్గర ఎవరైనా సర్వెంట్గా పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళది డీటెయిల్స్ పెట్టుకోవాలా, వాళ్ళ స్పెసిఫిక్ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలా. సిమిలర్లీ బిజినెసెస్లో కూడా ఏమైనా మీరు హైర్ చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ని, ఎస్పెషలీ నాన్ నేటివ్ ఎంప్లాయీస్ని, వాళ్ళ డీటెయిల్స్ ఉంటే అట్లీస్ట్ ఇట్లాంటిది ఏమైనా జరిగినప్పుడు లేదంటే వాళ్ళకు కూడా ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు ఈజీ ఐడెంటిఫికేషన్ కూడా హెల్ప్ ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ పెట్టుకుంటామే ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. సమ్ ఇష్యూస్ వాళ్ళకి వాజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది వాళ్ళ కంపెనీని అడగాలి. ఇప్పుడు వాళ్ళకి తెలిసిందైతే ఇదే ఫర్ ఎకనామిక్ గెయిన్ అంతే తీసుకొని ఆయన ఊరికి వెళ్ళిపోతున్నాడు. ప్రీవియస్ హిస్టరీ అయితే మా దగ్గర అయితే ఇప్పటివరకు అయితే ఏమి రాలేదు.